నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఒక జర్నీ వీడియో చూసేయండి. నేను డ్రైవ్ చేస్తుంటే నా పక్కన పిల్లాడు ఉంటే వాడు షూట్ చేసాడు. ఇక్కడ బాక్స్ ఆడుతుందా, అది ఫుట్బాల్ స్టేడియం. ఇక్కడ పెద్ద ఫుట్బాల్ స్టేడియం దూరంగా ఉన్నది. అందుకే ఇక్కడ కనవల్లే సాయంత్రం ఇలా వెళ్తూ ఉంటే పక్కన షూట్ చేసి మా పిల్లలతో షూట్ చేయించిన లైటింగ్తో జర్నీ ఎలా ఉంటుంది అనేది లైట్లో వెళ్తున్న మస్తు ఉంటుంది. చూస్తూ ఉండరు. ఇక్కడ పెద్ద కనబడుతుంది. ఇది లైట్ వెళ్తుతో, ఇది బ్యాటరీ లైటింగ్తో ఆడుతుంది. ఇది మొత్తం జైలు. ఇక్కడ ఇది జైలు. ఇంకా వెళ్తూ ఉంటే దీనికి నేను వెళ్తుంటే రైట్ సైడ్లో ఉన్నది. ఇంకా నేను ఇక్కడ కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మా రైట్ టర్న్ అయితే దీని ఫ్రంట్ వెళ్తాం మనము. చూస్తూ ఉండరు, మస్తు ఉంటుంది. ఇంకా దగ్గరికి కనబడుతుంది. ఇప్పుడు దూరంగా ఉన్నది. నేను ఇక్కడ ప్రతి గుర్రం మార్కెట్ చేస్తాం. మార్కెటింగ్ చేసుకొని సాయంత్రం 6 అయిపోయింది, 5:30 అయింది. ఆ టైంలో లైట్ స్టార్ట్ కాగానే ఇంకా వెళ్తుర్లలో తీసేద్దామని ఇట్లా చెప్తే పక్క పిల్లలతో షూట్ చేయించిన. ఇంకా జర్నీ మాత్రం మస్తు ఉంటుంది. లైట్లో వెళ్తుర్లో మనిషిపోతుంది. చూస్తూ ఉంటారు, స్కిప్ చేయొద్దు. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయరు. మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొందరు లైక్ చేయడం లేదు, లైక్ చేసి చేయండి. ఎలా ఉన్నది కామెంట్ చేయర్రి. ఇప్పుడు దగ్గరికి వెళ్తాము, చూడండి. ఇక ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ అవుతున్నాం. ఇంకా టర్న్ అయిపోయినాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది జైలు. టర్న్ అయిపోయినాం. ఇంకా లైట్ వెళ్తూ మస్తు ఉంటుంది జర్నీ. స్కిప్ మాత్రం చేయకూరి, కొద్దిగా ఓపికతో చూడర్రి. ఇంకా జర్నీ ఎలా ఉంటుందంటే ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో వచ్చేటప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది ప్రయాణం ఇది. అంటే ఇప్పుడు రాత్రి వెళ్తాము. ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాం ఈ జైలుకి. ఇలా ఉంది మొత్తం కాంపౌండ్ వాళ్ళే. బాడీకి ఇలా కనిపించింది అంటే ఇంకా లోపల ఎంత పెద్ద ఉంది చూడరు, ఆలోచించరు ఇక మీరే. ఇగో ఇది మెయిన్ ద్వారం. ఎట్లా ఉన్నది లైటింగ్తో, అమ్మ మస్తు ఉన్నది. ఇంత పెద్ద ఉంది. ఇంకా లోపల ఎట్లా ఉంటుంది అది కదా. ఇక్కడ సిగ్నల్ మాకు కరెక్ట్ ఓపెన్ వచ్చేసింది. ఓపెన్ రాగానే డైరెక్ట్ వెళ్ళిపోయినాం. ఇక కంటిన్యూగా కామన్గా పడతాయి, కానీ వీడియో చూస్తున్నందుకేమో ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. ఇంకా వచ్చేసినాం. ఇప్పుడు బ్రిడ్జి కిందకి వెళ్ళి దిగిన జర్నీ స్టార్ట్. లైటింగ్తో చూడరు, మస్తు ఉంటుంది. మీ అభిప్రాయం అంతా తప్పక కామెంట్ చేయరు, ఎట్లా ఉంది అయ్యింది. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇంకా ముందు కెమెరాలు వస్తాయి, స్పీడ్ కెమెరాలు. ఇది 80 స్పీడ్ రోడ్ మాత్రమే. 80 కన్నా ఎక్కువ పోయినా అంటే ఇంకా అంతే సంగతి, పైన పడుతుంది. దాదాపు ఒక స్పీడ్ కెమెరా కొట్టిందంటే ఖత్తర్ రియాలు కరెక్ట్ ఈ మధ్య పెరిగిందన్నారు. ప్రజెంట్ ఎంత ఉంది తెలియదు. అయితే 1800 అన్నట్టు గుర్తు. దాదాపుగా 40,000 రూపాయలు ఫైన్ పడ్డానంటే 40-45 వేలు పడుతుంది. అట్లా ఉన్నది. ఈ మధ్య ట్రాఫిక్ రూల్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు కెమెరా కొని డ్రైవర్ నేను ఇచ్చిన షూట్ కాకపోతున్నాయి, కానీ ఏం కాకపోతా, కానీ ఇప్పుడు అన్నీ ఇక్కడిక్కడ కెమెరా పెట్టించారు. ఇక్కడ పెట్టిన స్పీడ్ కెమెరా ఇంతకుముందు లేకుండే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళాలంటే ఇంకా దానికి బ్రిడ్జ్ కిందికి వెళ్ళి, అంటే రైట్ వెళ్ళే వారి కోసం ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళిపోతాను. ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి బ్రిడ్జ్ దారి వేసేసారు. ఒకటి అండర్ గ్రౌండ్ దారి. 2 సైడ్లో లైటింగ్, దానికి డిజైన్, గోడ డిజైన్లలో లైటింగ్. ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ చేయరు. ఇప్పుడు వెళ్తూ ఉంటే ఈ లిఫ్ట్ వెళ్ళే వారి కోసం, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనం వచ్చిన దారికి వెళ్ళే వారి కోసం ఒక బ్రిడ్జ్ అది వెళ్ళింది. పైన 2 బ్రిడ్జ్ అన్నట్టు. బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్, మనమే బ్రిడ్జ్కి ఒక బ్రిడ్జ్ కింద మన పైన ఉందంటే దానిపైన బ్రిడ్జ్ అట్లా ఉన్నది. ఇంకా ఇప్పుడు వెళ్తూ ఉంటే మస్తు ఉంటుంది లైటింగ్తో. ఒకటే మొత్తం వెళ్తున్నది 2 రోడ్లు. అది ఇప్పుడు వచ్చే దారి 4 వే ఉంటుంది. దాంట్లో కలిసిపోతాం. ఇంకా పెద్ద దారికి కలుస్తాం. మొత్తం మెయిన్ దారి కలుస్తాం అన్నట్టు. ఇక పెద్ద హైవే. ఇక అది 100 స్పీడ్. ఇప్పుడు 100 అవుతుంది. దాని తర్వాత కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకా 2 రాడ్ అవుతాయి. అంత పెద్ద ఉంటుంది. ఇంకా అప్పుడు 120 స్పీడ్ అవుతుంది. ఇది చూడుర్రి, చూస్తుండ్రి. మ్యూజిక్ వస్తుంటుంది, స్కిప్ చేయకూరి. లైటింగ్ ఎట్లుంటుంది మస్తు ఉంటుంది చూడుర్రి. ఇవి లైట్లన్నీ పోల్స్ ఏదో కట్టే పెట్టినట్టే ఉంటుంది ఆ డిజైన్లోనే, కానీ పోల్లా ఉండదు, క్రాస్గా ఉంటుంది డిజైన్లో. ఇంకా రోడ్లు కలిసిపోయినాం. 6 అయిపోయింది. ఇక దారి 6 దారి. మళ్ళీ బోర్లలో ఏ దారి ఎటు వెళ్తుంది అది. ఇంకా ముందర వెళ్ళిన కొద్దీ మళ్ళీ ఒక కెమెరా, స్పీడ్ కెమెరా ఉంటుంది ఇక్కడనే. అన్ని కెమెరా చూసుకోవాలి.
లైటింగ్ మాత్రం సెంటర్లో అటువైపు ఇటువైపు 3 ఎక్కలు ఉన్నాయి కదా లైట్లు, మళ్ళీ 3 సైడ్ల ఖజూరు చెట్లు, మొత్తం ఖజూరు చెట్లు లైటింగు ఎట్లా ఉన్న సూపర్ ఉంటుంది. కాకపోతే పిల్లాడు కొద్దిగా ఇంకా దూరం ఉండి షూట్ చేయడం వల్ల అంతా ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా దగ్గర నుంచి షూట్ చేస్తే మంచిగా ఉండే. కాకపోతే ఫైనల్ పడ్డా అనుకో ఇంకా అంతే సంగతి అని ఇంకా షూట్ చేయాలి. ఒక సాలరీ వచ్చినా సరిపోదు ఒక ఫైన్ పడ్డా అంటే. ఫోన్ మాత్రం వాడద్దు, స్ట్రిక్ట్ రూల్ అది. కెమెరా కొట్టిందనుకో ఇక అది ధరలు వస్తున్నాయి ఫైన్లు అని చెప్పుకుంటూ పోతే ఇంకేం చేయలేం పండి. అట్లా ఉన్నది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఖత్తర్ షేక్ ఇల్లు ఉంటుంది. అది వచ్చేటప్పుడు వీడియోలో కనబడుతుంది. అంటే నేను ఇది సాయంత్రం తీస్తే అది పొద్దున్న తీసిన వీడియో. అది ఖత్తరాజు ఇల్లు అంత పెద్దగా ఉంటుంది. అది వస్తూ ఉంటే కనబడుతుంది. చూస్తుండ్రి, స్కిప్ చేయకూర్రి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయరు. చూడండి 6 దారులు. ఇప్పుడు అందులోకి వెళ్ళి 2 వెళ్ళిపోతే ఇప్పుడు లాస్ట్ 4 దారులు మిగిలింది. అయ్యే ఫస్ట్ టైం 80 స్పీడ్ ఉంటే 2 దారులు ఉన్నప్పుడు ఇక్కడ రాగానే 4 అయిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు చౌరస్తా వచ్చింది దారి. అంటే స్ట్రైట్ వేలో ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పైన చౌరస్తా రోడ్లు ఉంటాయి, బ్రిడ్జ్ ఉంటుంది. దాంట్లో లెఫ్ట్కి వెళ్తామా రైట్కి వెళ్తామా అవి. లెఫ్ట్ రైట్ నుంచి వచ్చే వాళ్ళు ఈ రోడ్ కావాలంటే అది మన చౌరస్తా అంటారు కదా 4 దారులు కూడాలి అదంటూ దారిగా. ఇంత పెద్ద బ్రిడ్జిలతో స్ట్రైట్ వేల వారు ఎక్కడ ఆగే పని లేదు. ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉండాల్సిందే. కానీ మస్తు ఉంటుంది జర్నీ మాత్రం. ఎక్కడ బోర్ రాదు. ఇక స్టార్ట్ చేసినామంటే బండి ఆపడే ఉండదు. స్పీడ్ దగ్గర చూసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ డ్రైవింగ్ అయితే మస్తు అనిపిస్తుంది మాకైతే ఇక్కడ. కాకపోతే అన్ని కెమెరా మాత్రం గమనిస్తూ వెళ్ళాలి. ఎక్కడ స్పీడ్ పోయినామా ఇంకా అంతే సంగతి. ఇంకా ముందు బోర్డు వస్తుంది కదా, ఆ బోర్డు ఏ రోడ్ ఎటు వెళ్తుంది అది చూపిస్తుంది. మళ్ళీ ఎంత స్పీడ్ ఎలా చూపిస్తుంది. దానికి చిన్న కెమెరాలు ఉంటాయి. ఆ బోర్డు కిందనే కెమెరాలు ఉంటాయి. చూడు, ఈ 100 స్పీడ్ రోడ్డు మేము 90 వెళ్తున్నాము. అందుకే కెమెరాలు ఏర్పడదు కరెక్ట్గా, చిన్నగా ఉంటాయి, ఏర్పడదులే. ఇంకా వెళ్తుంటే జర్నీ మస్తు అనిపిస్తుంది. వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం పొద్దున వేసిన అన్నట్టు వీడియో. అది రాజు గారు రైట్ సైడ్లో ఎట్లుంటుంది అది కనబడుతుంది. మా ప్రయాణం ఎట్లుంటుంది వీడియో జర్నీ అయితే చూస్తుండ్రి. లైట్లు ఎట్లున్నది లైటింగ్తో. ఇవన్నీ మళ్ళీ బోర్డు వచ్చేసి మళ్ళీ దారి ముందర చౌరస్తా వస్తుంది. వచ్చినట్టు ఏ దారి ఎడిట్ వెళ్తుంది మళ్ళీ అదొకటి. ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో ఉంటుంది. ఒకటి మాల్ ఆఫ్ ఖత్తర్ ఉంటుంది. మాల్ ఆఫ్ ఖత్తర్ పెద్ద మార్కెట్ అక్కడ థియేటర్లు అన్నీ ఉంటాయి. మళ్ళీ రైట్ సైడ్లో దాని కొరకు మళ్ళీ అక్కడ వెళ్ళి షూట్ చేసుకొస్తా వీడియో ఎలా ఉందనేది. సరేనా? ఇప్పుడు చూస్తూ ఉండరు. రైట్ సైడ్లో ఉంటుంది మార్కెట్. దారి చూపిస్తున్నది పోతున్నది ఈ చౌరస్తాలో. మస్తు ఉంటుంది మార్కెటింగ్ వీడియో. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తర్వాత ఎప్పుడన్నా. ఇంకా చూడు రేట్లు ఉన్నాయి, కామెంట్ చేయరు. కొత్త విషయం తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. 4 దారులు వచ్చినాయంటే అక్కడ ఒక చౌరస్తాలాగా పైన ఎటు వెళ్ళాలన్నా 2 బ్రిడ్జిలు స్ట్రైట్ వెళ్ళేవారు ఆగే పని లేదన్నట్టు. ఇక ఇట్లా బ్రిడ్జిలతో కదా ఎట్లా ఉన్నది చూడరు. ఇంత పెద్ద రోడ్లు మస్తు ఉంటాయి వేళ. జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది. దాని దగ్గర కెమెరాలు. కాకపోతే 100 స్పీడ్ అంటే మస్తు అయిపోయాయి. వెళ్ళిపోతాం. మేము పోయేది ఒక 20 కిలోమీటర్లు, ఒక 15 నిమిషాలు వెళ్ళిపోతాం. కరెక్ట్గా చెప్పలేదు, టైం చూడలే కానీ అంత గమనించాము. ఓ 16 నిమిషాలు 15 నిమిషాలు వెళ్ళిపోతాం. అటువంటి ఎక్కడ సిగ్నల్ పడదు. ఇక ఇది రైట్ సైడ్లో మెట్రో స్టేషన్. ఇది మెట్రో స్టేషన్. దాని పక్కన మార్కెట్ ఉంటుంది మాల్ ఆఫ్ ఖత్తర్ అని. అక్కడికి వెళ్ళి షూట్ చేస్తా నెక్స్ట్ వీడియోలో. ఒకసారి షూట్ చేసి పెడతా మాల్ ఆఫ్ ఖత్తర్ అని. మస్తు ఉంటుంది మార్కెట్. ఇంకా చూడు తర్వాత వీడియోలో. మెట్రో స్టేషన్ హైవే. ఇక్కడ కొద్దిగా మనం వచ్చిన దగ్గర మెట్రో అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇది పైకి వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్లో పార్క్ స్టేషన్ మస్తు ఎట్లా ఉన్నది పైన ఇది మెట్రో స్టేషన్. ఇదంతా దారి మెట్రోది రైట్ సైడ్లో. ఇది ఇక్కడికి మెట్రో లాస్ట్ అన్నట్టు. ఇక ఇంకా ముందరికి వెళ్తే లేదు. ఇక అంత రైట్ సైడ్ వెళ్ళే కోసం వేరే ఉన్నది. కానీ మెట్రో స్టేషన్ ఉంది అంటే లాస్ట్ పాయింట్ ఇదే. అక్కడికి వెళ్ళిపోయింది, ఆగిపోయింది ఇక స్టాప్. ఇంకా రైట్ సైడ్లో వేరే. మళ్ళీ ఒక చౌరస్తా రైట్ సైడ్లో వెళ్ళేవారు అంతా. ఇంకా రోడ్డు పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒకటి ఛత్రి పెట్రోల్ బంక్ అని ఉంటుంది రైట్ సైడ్లో. అది చూడుర్రి. కాకపోతే ఇంట్లో కరెక్ట్గా కనబడలేదు మీకు. అంటే అది దానికి పైకప్ అంతా ఛత్రి డిజైన్లో ఉంటుంది. కొద్దిగా చూస్తుండ్రు వస్తుంది ముందర. ఈ ఇంకా రోడ్డు పైన లైటింగ్ చూస్తే ఇంకా మన బండికి లైట్లు లేకపోయినా కానీ ఇంకా ఆరాంగా ఎటు వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. ఇంకెడ్లెట్తో పని లేదు. ఇంకా ఆ విధంగా ఉంటుంది లైటింగ్ ఎక్కడ పోయినా. ఇక్కడ మాత్రం లైటింగ్ మాత్రం లేకుండా చీకటి ఉంటుంది. ఖత్తర్లో ఎక్కడైనా ఇల్లు రాత్రిలో ఉంటుంది. కాకపోతే మన బండికి లైట్ లేకపోయినా ఫైన్లు పడతాయి.
బంద్ చేసుకొని పోయినాం అనుకో ఫైన్లు పడతాయి, కెమెరాలు ఉంటాయి. ఇట్లా ఉంటుంది అబ్బా. ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. పడ్డా అంటే ఇవాళ వెళ్ళినామంటే డేట్ మారింది అంటే ఇవాళ ఏమున్నా రేపు పొద్దున మెసేజ్ వచ్చేస్తుంది కంపెనీ, అంటే బండి ఓనర్కి మెసేజ్ పోతుంది ఏం ఫైన్లు పడ్డా అని. ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్లో నేను అన్న పెట్రోల్ బంక్ వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద ఇక్కడ పైన హైవే లైన్స్ ఉన్నాయి, కేబుల్ లైన్, పవర్ లైన్స్. అందుకే సైడ్ లైటింగ్ ఇంతకుముందు ఇప్పటిదాకా పోల్స్ పెద్ద ఉండే, ఆ పెద్ద పోల్స్ తీసేసి హైవే పెద్ద ఉండుట్లా చిన్న లైట్లు పెట్టి ఇక్కడ కొద్ది దూరం పెద్ద హైవే లైన్ అది పవర్ది. ఇంకా చిన్న లైట్లు పెట్టేసారు ఇక్కడ, ఆ పెద్ద పోల్స్ తీసేసి దగ్గర దాకా ఉంటాయని ఉంటాయి కదా. దాని తర్వాత వెళ్తూ ఉంటే ఇంకా లైటింగ్తో అదిరిపోతుంది రైట్ సైడ్లో చూడర్రి. నైట్ జర్నీ ఎక్కడ వెళ్ళి మస్తు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉంటుంది, ఎలా అనిపించింది కామెంట్ చేయర్రి. కొద్దిగా బోర్ ఫీల్ అవుతారేమో ఏమనుకుంటున్నారో, కానీ ఇంత ఒక వీడియో వస్తున్నారు 10 నిమిషాలుగా. ఎట్లా ఉన్నది కామెంట్ చేయర్రి. లైటింగ్ మాత్రం వెళ్ళిన కొద్దిగా మస్తు ఉంటుంది. అందుకే ఇట్లా నైట్ జర్నీ ఎక్కువ ఉండదు మాది. డే డ్యూటీ అయిపోతుంది, 4 గంటలు డ్యూటీ అయిపోతుంది మా టైంలో. కత్త టైం 4 గంటలు డ్యూటీ అయిపోతుంది. ఏదైనా ఉంటే మాకే ఉంటే 5 గంటలకు రూమ్కి వెళ్ళిపోతాం మా టైంలో. ఇగో రైట్ సైడ్లో లైటింగ్తో ఏర్పడేసుకున్నారు. వాళ్ళ ఇంటికన్నీ ఇదో షెడ్ ఫంక్షన్ ఉంటున్నది, ఫంక్షన్ జరుగుతున్నట్టున్నది. వాళ్ళ లైటింగ్తో ఇట్లా సెట్ చేసారు, మస్తు ఉన్నది. అట్లా కనిపించింది. అక్కడైతే ఎప్పుడు ఉండదు, ఫంక్షన్ ఉన్నట్టున్నది, అది కనిపించింది. అందుకే అటు తిప్పేసిండు. ఇంకా ముందరికి వెళ్తే రైట్ సైడ్లో మాది ఇల్లు వచ్చేస్తుంది అనుకో. మా రూమ్ ఉంటుంది, కానీ రూమ్ అంటే ఒకటి కాదు, పెద్ద అపార్ట్మెంట్ ఉన్నది. ఇంట్లో బాగుంటాయి, పెద్ద సెక్షన్. ఒక ఇల్లు ఒక కాదు ఇక, అంటే మేము కాకుండా వేరే కంపెనీలో బాగుంటాయి అక్కడ. అందుకే చాలామంది ఉంటారు. ఇల్లు పెద్ద కాంపౌండ్ అన్నట్టు. కాకపోతే అక్కడ షూట్ చేయడానికి ఛాన్స్ లేదు లోపల, అందుకే కంపెనీలో ఒప్పుకోరు. అందుకే తీయలేదు ఇప్పటిదాకా. ఇక బయటికి వెళ్ళినప్పుడే కంపెనీలో. మా కంపెనీ ఉంటాయితే కంపెనీ కంపౌండ్ మొత్తం షూట్ చేస్తే ఇంకా చాలా సూపర్ వీడియోలు అవుతాయి. కంపెనీలో పర్మిషన్ లేదు కాబట్టి నేను షూట్ చేస్తలే. ఇట్లా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మార్కెటింగ్ వెళ్ళినా చూస్తా. ఇంకా శుక్రవారం నాడు హాలిడే రోజు బయటకు వెళ్ళి ఎక్కడున్న మంచి ప్లేసెస్ మళ్ళీ షూట్ చేసుకొస్తా. చూస్తూ ఉంటుంది. ఇంకా దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడనే రైట్ సైడ్లో మాది ఉంటుంది దగ్గర ఇల్లు. ఇది మళ్ళీ చౌరస్తా వచ్చింది. ఆ చౌరస్తాలో స్ట్రీట్ వెళ్ళేవారు కింద అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు ఇక్కడ రైట్కి వెళ్ళాలి, ఈ రైట్ దగ్గరికి వచ్చేసిన. ఈ చౌరస్తా మళ్ళీ పైన రోడ్ బ్రిడ్జ్లు ఉంటాయి 2, 4 దారులు. లెఫ్ట్ వెళ్ళేవారు రైట్ వెళ్ళేవారు దాటడానికి. ఇప్పుడు నేను రైట్కి వెళ్ళాలి కాబట్టి చౌరస్తాకి వచ్చిన. స్ట్రైట్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళే. అట్లా మొత్తం రౌండ్ అప్ బోర్డు, పెద్ద బ్రిడ్జ్లు మస్తు అట్టేసి పెట్టేసారు. అట్లా పెట్టారు అంటే స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ ఆగే పని లేదు. చౌరస్తా ఇది ఖచ్చితంగా ఇండికేటర్ వేయాలి. రైట్ సైడ్లో మళ్ళీ రైట్ 2 సార్లు రైట్ కొడితే పెద్ద లైటింగ్ కనబడుతుంది కదా. అదంతా మాకు మేము ఉండేది అది ఏరియా. అది ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ ఏరి. ఇంకా వెళ్తూ ఉంటే ముందు మస్తు వస్తుంది చూడరు. ఇక ఇంకా మేము ఉండేది దగ్గరకు వచ్చేసింది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ ఆటో గేట్, ఇది గేట్ బందే ఉంటుంది ఎప్పుడు. పక్కన సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీ మనం చూసి ఇక్కడ బండి కాబట్టి గేట్ ఓపెన్ చేసిండు, వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంకా లోపల మొత్తం షూట్ చేయడానికి ఛాన్స్ లేదులే. మళ్ళీ ఏమైనా అన్నారు అనుకో తెల్లారి అయిపోతుంది. ఇంకా తిరిగి ప్రయాణం, పొద్దున తిరిగి మళ్ళీ డ్యూటీకి వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ ఖత్తర్ షేక్ అని చెప్పినా కదా. ఖత్తర్ షేక్ పొద్దున రైట్ సైడ్లో ఉంటుంది, కాకపోతే దూరంగా ఉంటుంది. కరెక్ట్గానే వాళ్ళే మొత్తం గార్డెను రోడ్లు అన్నీ ఉన్నట్లా కరెక్ట్గానే వాళ్ళే అబ్బా. ఎందుకంటే ఇంక కొద్దిగా అంతే ఉందా అంటే కొద్దిగా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళి దారి కనిపిస్తుంది కదా తప్ప ఆ ఖత్తర్ షేక్ది మొత్తం కనిపించలే. ఆ పోల్స్ అన్నీ వాడుతున్నాయి, పెద్ద పెద్ద పోల్స్ అన్నీ అవే. ఆ ఏరియా అంతా అదే, మొత్తం పెద్ద పోల్స్. అవసరమైతే ఒక ఫ్లైట్ దిగవచ్చు, అంత పెద్ద రన్వే ఏర్పడేసారు అందులో. ఇక ఫ్లైట్ దిగుతుందా అది లేదని తెలియదు, నాకు తెలియదు పర్ఫెక్ట్. కానీ అంత పెద్ద రన్వే ఉంది అక్కడ రైట్ సైడ్లో మొత్తం అదే. కాకపోతే మేము కరెక్ట్ ఏర్పడట్లేదు ఇంట్లో. అన్నీ మొత్తం గార్డెన్ చెట్ల మొత్తం లైటింగ్ చూసారా. అదేందో లైటింగ్ ఉన్నది, పెద్ద రన్వే ఉంటుంది. అందుకే దీంట్లో కరెక్ట్ ఏర్పడతలేదు మీకు, మస్తు ఉంటుంది. ఇంకా ముందర బాగా దూరంగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెక్ట్ ఏర్పడతలేదు. ఖత్తర్ రాజుది అది ఏర్పడతలేదు. కాకపోతే ఉందా అంటే ఇక్కడ ఉంటా అని ప్లేస్ చూపెట్టినా కానీ అయ్యో ఈ టవర్లు లైటింగ్ ఇట్లా ఉన్నదబ్బా. ఎట్లా అనిపిస్తున్న వీడియో చెప్పేసేరి.
లాంగ్ వీడియో తీసిన ఒకసారి చాలా రోజుల తర్వాత చాలా విసుగొచ్చి ఉంటుంది. ఏమంటారు, మనకు చాలా కొత్త విషయం వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇది మా జర్నీ వీడియో. ఎలా అనిపించింది చెప్పుర్రి. ఇంత బోర్ అనిపించిందా? థ్యాంక్ యూ. ఇంత ఓపికగా చూస్తున్న వీడియో అందరికీ ధన్యవాదాలు. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త విషయం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఓపిక వీడియో విషయం వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.